జనవరి నెలలో వచ్చే ఈ రోజు మళ్ళీ రావడానికి సంవత్సరం కాదు కదా, దశాబ్ద కాలమైనా పడచ్చు. జ్యోతిష్య పరంగా ఇది నిజంగా చాలా ప్రత్యేకమైన రోజు. శనివార త్రయోదశి జనవరి నెలలో రావడం చాలా విశేషమైన రోజు. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ ప్రత్యేకమైన రోజు, అది కూడా శనికి ఇష్టమైన శనివారం రావడం చాలా ప్రత్యేకమైన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు శిక్షించే గ్రహం కాదు, శిక్షనిచ్చే గ్రహం. మన జీవితంలో వచ్చే ప్రతి బాధ, ప్రతి కష్టం వెనుక శనిదేవుడు మనకి నేర్పించే ఒక విలువైన పాఠం ఉంటుంది. పురాణాల ప్రకారం మహాదేవుడు అంతటి వాడికే శనిదేవుడు ప్రభావం తప్పలేదు. అంటే శనిదేవుడు శక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. పూర్వకాలం నుంచి శనిదేవుడు ఎవరినీ భయపెట్టలేదు. ఆయన చేసే పని ఒక్కటే, న్యాయం. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి అది తిరిగి చూపించడం. ఒకరోజు దేవతలందరూ శనిదేవుడికి అడుగుతారు, నువ్వెందుకు ఇంత కఠినంగా ఉంటున్నావని. అప్పుడు శనిదేవుడు చెప్పిన మాట ఇదే, నేను ఎవరిని శిక్షించను, వాళ్ళు చేసిన పనులకు దాని ఫలితమే నేను ఇచ్చేస్తాను. అందుకే శనిదేవుడిని పూజించడం అంటే భయంతో తల వంచడం కాదు, మన తప్పుల్ని గుర్తించి ఇంకా సరైన దారిలో నడుస్తామని వాగ్దానం చేయడం. ఈ ప్రత్యేకమైన రోజున శనిదేవుని మనం భక్తితో స్మరిస్తే ఆయన మన కర్మను తూకం వేసి కరుణిస్తాడని ఒక నమ్మకం. ఈ రోజు నిజమైన మనసుతో పూజిస్తే శిక్ష తగ్గడం కాదు, న్యాయం మన వైపు తిరుగుతుంది.